వెల్కమ్. ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్కడున్న సమస్యలపై దానికి సంబంధించి కొన్ని మాట్లాడారు కొంతమంది. అక్కడి నుంచి సర్పంచులు మనకు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కొంతమంది సర్పంచులు ఉన్నారు. క్లుప్తంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్. సీసీ రోడ్స్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మంచినీటి వాటర్ సౌకర్యం కానివ్వండి, కరెంటు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, విడోస్కి ఇలా ఎన్ని రకాలుగా ఉన్న పెన్షన్స్ కానివ్వండి, ప్రతిదీ మేము మా వంతుగా వాళ్ళందరికీ అందించేలా ప్రయత్నం చేస్తాము. ఊర్లో డ్రైనేజెస్, సీసీ రోడ్స్ చాలా ప్రాబ్లం ఉంది. అలానే ప్లేస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లాట్ల కోసం. వాళ్ళకి కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అవి కూడా త్వరలోనే వస్తాయి. అవి కూడా శంకరన్న సాయంతో తొందరనే వాళ్ళకు పట్టాలతో సహా ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే శంకరన్న తీసుకున్నాడు కాబట్టి అవి కూడా తొందరనే ఇప్పిస్తాం మేము. నా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి మంచినీటి సమస్య ఒకటి. దాన్ని అధికారులకు దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసే కార్యక్రమం మొదలు పెడతాను. ప్లస్ పక్కా గృహాలు లేవు, అవి కూడా పక్కా గృహాలు మంజూరు కోసం సంబంధిత అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ మంత్రులకి విన్నవించుకొని ఆ పక్కా గృహాలు మంజూరీ కోసం ప్రయత్నం చేస్తా. హరీష్ గారు, అక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా సర్పంచులతో క్లుప్తంగా వాళ్ళ ఇష్యూ, వాళ్ళ సమస్య, వాళ్ళ అభిప్రాయం వాట్ ఎవర్ ఒకసారి మాట్లాడించండి. ఎస్ కళ్యాణ్, మీరు ఎవరు మాట్లాడతారండి? ముందుగా మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం కానీ లేకపోతే మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ మేడం. నా పేరు కొండా రాంప్రసాద్. మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం, తుమ్మలగూడ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు సార్ మాట్లాడిన దానిలో చాలా విషయాలు గొప్పగా మాట్లాడింది సార్. గ్రామాల్లోంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరుతున్నాయి, ఇంకా కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరలేకపోతున్నాయి. అట్లాంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని అధికారుల ముందే ఇక్కడ తీసుకొచ్చి వేదికని కల్పించిన 10 టీవీకి మా తుమ్మలగూడ కుమ్రం భీం జిల్లా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామాల్లో ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది ముఖ్యంగా ఉంది సార్. ఇంతకుముందు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కోసం మీరు ప్రయత్నం చేసినా అది కొంతవరకు అందుతుంది, ఇంకా కొంతవరకు కంప్లీట్గా మంచినీటి సమస్య అనేది అన్ని ఇండ్లకు రాలేని పరిస్థితి ఉంది. దానికోసం గ్రామాల్లో ఆల్టర్నేటివ్గా ఒకవేళ మంచినీటి సమస్యకు ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చిన వర్షాకాలంలో ఏమవుతుందంటే ఒక వారం రోజులు రాకపోయినా కానీ అక్కడక్కడ రిపేర్ల కోసం చాలా అవస్థపడాల్సిన అవసరం వస్తున్నది. దానికోసం మీరు ఆల్టర్నేటివ్గా హ్యాండ్ బోర్స్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే ప్రతి గ్రామానికి ఒకటి, లేకుంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఒకటి ఈ ఫ్లోరైడ్ బాధితులు కానీ లేకుంటే మిగతా ఏది ఉన్నా కానీ ఈ కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి ప్యూరిఫైర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొకటి, గ్రామాల్లోంచి చదువు అందని వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకోవాలనుకున్న ఆర్థిక పరిస్థితులు చాలాక అక్కడనే ఆగిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి విద్యార్థులు ఇంకా కొంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకున్నా కాయ కష్టం చేసి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నా కానీ ప్రైవేట్ పాఠశాలల్లో పంపాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఉన్న మినిమం ఫెసిలిటీస్ కూడా అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు కాయ కష్టం చేసి ఆ విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోకి తీసుకుపోతున్నారు. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఏదైతే కొన్ని ప్రభుత్వాలు తీసుకున్నాయో, కొన్ని ప్రభుత్వాలు ఆ స్కూళ్ళని ఎట్లా డెవలప్ చేద్దామని తీసుకున్నాయో దానిలో భాగంగానే మంచి వాతావరణం కానీ ఎట్లుంటుందంటే సార్, నిజంగా మా గ్రామాల్లోంచి పిల్లలు పోతూ ఉంటే బురదలో జారిపడి పోవాల్సిన పరిస్థితి. మినిమం వాళ్ళు పోవడానికి స్కూల్ గ్రౌండ్లో కూడా దగ్గర కాలు బయట అడుగు పెడదామంటే బురదమయంగా ఉన్న పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితులలో విద్యార్థులు ప్రైవేటు వాట పడుతూ ఉన్నారు. దానికోసం కొంచెం రంగులు వేయడం కానీ లేకుంటే బయట ఉన్న దగ్గర మొరుము వేయడం కానీ మినిమంగా వాళ్ళకి మనం ఫెసిలిటీ కల్పిస్తే కొన్ని పాఠశాలలు మూతపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు అంటే విద్యార్థులు లేక. ఈ గ్రామాలు అభివృద్ధి చేయడానికి, గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావడానికి కొన్ని భవనాలు వస్తాయి. అది గ్రామ పంచాయతీ భవనం కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ, ఇంకేదైనా వచ్చినా మా దగ్గర మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది రైతులు ఏదైతే సమస్య పడుతున్నారో, ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏమైంది ఉందో
రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని ఇండ్లు కూడా కట్టనీయలేని పరిస్థితి ఉంది. అది ఇందిరమ్మ ఇండ్లు మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చినా, లేకుంటే ఏదైతే ఈ ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఇచ్చినా కానీ అక్కడ వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉందా సార్? ఆ కన్స్ట్రక్షన్ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే కూడు నీడు గుడ్డ అది కావాల్సిన ప్రాథమిక హక్కులు ఉన్నాయో దాన్ని కన్స్ట్రక్షన్ చేయాల్సిందిగా మీరు ఫారెస్ట్ అధికారులకు మీరు కొంచెం విజ్ఞప్తి చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే చదువుకోవడానికి మినిమం లైబ్రరీ, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే, ఇంతకుముందు అయితే ఏదైతే ఉద్యమకారులు అదంతా చేసి మనకు మేధావి వర్గం ముందుండి వచ్చిందో ఆ మేధావి వర్గం అంతా గ్రామాల నుంచే వస్తుంది. కాబట్టి మీరు దానికి బాటలేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకొకటి సార్, చిన్న సమస్య, రోడ్లు సార్. ముఖ్యంగా మీరు అది ఇంతకుముందు 6 ఫీట్స్ రోడ్స్ ఇచ్చిండు. మరి ఆ 6 ఫీట్స్ రోడ్ అంటే 2 బండ్లు ఎడ్ల బండ్లు వచ్చినా పోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని 9 ఫీట్స్కి తీసారా? దానికంటే ముందు 12 ఫీట్స్ రోడ్ ఇస్తే ఇంకా చాలా సంతోషిస్తాం సార్. ఇంకొకటి సార్, దానిలో భాగంగానే ఈ దేశానికి పట్టుకొమ్మలు ఏదైతే అంటున్నామో గ్రామాలు, ఆ గ్రామాలలో చాలామంది రైతులే ఉన్నారు సార్. ఆ రైతులు ఎడ్ల బండ్లు పట్టుకొని పోయి పొలాలు పోవాలంటే ఆ ఎడ్లు దాంట్లోనే కూరుకొని పోతున్నాయి సార్. నలుగురు తీసుకొని పోయి ఎడ్లని లేపి పైకి తీయాల్సుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్రోచ్ రోడ్స్, మనం ఏదైతే పొలాలలో పోతున్నామో ఆ పొలాలకు అప్రోచ్ రోడ్స్ మొరుము వేస్తారో, లేకుంటే చిన్న చిన్న ఆ కలవట్లు వేసి తప్పకుండా ఇది ఒకటి చేయండి సార్. ఏది చేసినా చేయకుండా రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఏదైతే కనెక్టివిటీ కోసం ఆ పొలాలకు కనెక్టివిటీ కోసం ఆ మొరుము రోడ్లు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ధన్యవాదాలు మాట్లాడొచ్చు ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఈ రోడ్ల సమస్యలు సార్, కొంచెము రోడ్ల సమస్యలు ఉన్నాయి మాకు, వాటర్ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు కూడా కొంచెం బిల్లులు రావట్లేదు సార్. బిల్లులు వచ్చేటట్టు చేయండి సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, వెల్కమ్. ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్కడున్న సమస్యలపై దానికి సంబంధించి కొన్ని మాట్లాడారు కొంతమంది. అక్కడి నుంచి సర్పంచులు మనకు కొంతమంది రియాక్ట్ అయ్యారు. ఇక్కడ కొంతమంది సర్పంచులు ఉన్నారు. క్లుప్తంగా వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ప్రోగ్రామ్. సీసీ రోడ్స్ కానివ్వండి, బీటీ రోడ్స్ కానివ్వండి, డ్రైనేజెస్ కానివ్వండి, మంచినీటి వాటర్ సౌకర్యం కానివ్వండి, కరెంటు ముఖ్యంగా, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, విడోస్కి, ఇలా ఎన్ని రకాలుగా ఉన్న పెన్షన్స్ కానివ్వండి, ప్రతిదీ మేము మా వంతుగా వాళ్ళందరికీ అందించేలా ప్రయత్నం చేస్తాను. ఊర్లో డ్రైనేజెస్, సీసీ రోడ్స్ చాలా ప్రాబ్లం ఉంది. అలానే ప్లేస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లాట్ల కోసం. వాళ్ళకి కూడా కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాం. అవి కూడా త్వరలోనే వస్తాయి. అవి కూడా శంకరన్న సాయంతో తొందరనే వాళ్ళకు పట్టాలతో సహా ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకి కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే శంకరన్న తీసుకున్నాడు. కాబట్టి అవి కూడా తొందరనే ఇప్పిస్తాం మేము. నా గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. అందులో ఒకటి మంచినీటి సమస్య ఒకటి. దాన్ని అధికారులకు దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేసే కార్యక్రమం మొదలు పెడతాను. ప్లస్ పక్కా గృహాలు లేవు, అవి కూడా పక్కా గృహాలు మంజూరు కోసం సంబంధిత అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ మంత్రులకి విన్నవించుకొని ఆ పక్కా గృహాలు మంజూరీ కోసం ప్రయత్నం చేస్తా. హరీష్ గారు, అక్కడ ఉన్న ఆదిలాబాద్ జిల్లా సర్పంచులతో క్లుప్తంగా వాళ్ళ ఇష్యూ, వాళ్ళ సమస్య, వాళ్ళ అభిప్రాయం వాటెవర్ ఒకసారి మాట్లాడించండి. ఎస్ కళ్యాణ్, మీరు ఎవరు మాట్లాడతారండి? ముందుగా మీ పేరు, మీ గ్రామం పేరు చెప్పి మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, మీ అభిప్రాయం కానీ, లేకపోతే మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నా కూడా మీరు అడగచ్చు. థ్యాంక్ యూ మేడం. నా పేరు కొండా రాంప్రసాద్. మాది కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్ మండలం, తుమ్మలగూడ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు సార్ మాట్లాడిన దానిలో చాలా విషయాలు గొప్పగా మాట్లాడింది సార్. గ్రామాల్లోంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అవి కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరుతున్నాయి, ఇంకా కొన్ని ప్రభుత్వం దృష్టికి చేరలేకపోతున్నాయి. అట్లాంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి గొప్ప కార్యక్రమాన్ని అధికారుల ముందే ఇక్కడ తీసుకొచ్చి వేదికని కల్పించిన 10 టీవీకి మా తుమ్మలగూడ కుమ్రం భీం జిల్లా నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామాల్లో ముఖ్యంగా మంచినీటి సమస్య అనేది ముఖ్యంగా ఉంది సార్. ఇంతకుముందు మిషన్ భగీరథ ద్వారా మంచినీటి కోసం మీరు ప్రయత్నం చేసినా అది కొంతవరకు అందుతుంది, ఇంకా కొంతవరకు కంప్లీట్గా మంచినీటి సమస్య అనేది అన్ని ఇండ్లకు రాలేని పరిస్థితి ఉంది. దానికోసం గ్రామాల్లో ఆల్టర్నేటివ్గా ఒకవేళ మంచినీటి సమస్యకు ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చిన వర్షాకాలంలో ఏమవుతుందంటే ఒక వారం రోజులు రాకపోయినా కానీ అక్కడక్కడ రిపేర్ల కోసం చాలా అవస్థపడాల్సిన అవసరం వస్తున్నది. దానికోసం మీరు ఆల్టర్నేటివ్గా హ్యాండ్ బోర్స్ ఏర్పాటు చేస్తారా, లేకుంటే ప్రతి గ్రామానికి ఒకటి
లేకుంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఒకటి ఈ ఫ్లోరైడ్ బాధితులు కానీ లేకుంటే మిగతా ఏది ఉన్నా కానీ ఈ కిడ్నీ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అవి రాకుండా ఉండాలంటే ప్రతి గ్రామ పంచాయతీకి ఒకటి ప్యూరిఫైర్ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఈ సభ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొకటి, గ్రామాల్లోంచి చదువు అందని వాళ్ళు కూడా ఉన్నారు. చదువుకోవాలనుకున్న ఆర్థిక పరిస్థితులు చాలక అక్కడనే ఆగిపోతున్న పరిస్థితి ఉన్నది. మరి విద్యార్థులు ఇంకా కొంతమంది ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకున్నా కాయ కష్టం చేసి ప్రభుత్వ స్కూల్స్ ఉన్నా కానీ ప్రైవేట్ పాఠశాలల్లో పంపాల్సిన పరిస్థితి వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఉన్న మినిమం ఫెసిలిటీస్ కూడా అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళు కాయ కష్టం చేసి ఆ విద్యార్థుల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లోకి తీసుకుపోతున్నారు. మరి దానికోసం మనం ఏం చేయాలి అంటే, ఇంతకుముందు ఏదైతే కొన్ని ప్రభుత్వాలు తీసుకున్నాయో, కొన్ని ప్రభుత్వాలు ఆ స్కూళ్ళని ఎట్లా డెవలప్ చేద్దామని తీసుకున్నాయో దానిలో భాగంగానే మంచి వాతావరణం కానీ ఎట్లుంటుందంటే సార్, నిజంగా మా గ్రామాల్లోంచి పిల్లలు పోతూ ఉంటే బురదలో జారిపడి పోవాల్సిన పరిస్థితి. మినిమం వాళ్ళు పోవడానికి స్కూల్ గ్రౌండ్లో కూడా దగ్గర కాలు బయట అడుగు పెడదామంటే బురదమయంగా ఉన్న పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితులలో విద్యార్థులు ప్రైవేటు వాట పడుతూ ఉన్నారు. దానికోసం కొంచెం రంగులు వేయడం కానీ లేకుంటే బయట ఉన్న దగ్గర మొరుము వేయడం కానీ మినిమంగా వాళ్ళకి మనం ఫెసిలిటీ కల్పిస్తే కొన్ని పాఠశాలలు మూతపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకు అంటే విద్యార్థులు లేక. ఈ గ్రామాలు అభివృద్ధి చేయడానికి గ్రామ పంచాయతీలు అభివృద్ధి కావడానికి కొన్ని భవనాలు వస్తాయి. అది గ్రామ పంచాయతీ భవనం కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఇంకేదైనా వచ్చినా మా దగ్గర మెయిన్గా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది రైతులు ఏదైతే సమస్య పడుతున్నారో, ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏమైతే ఉందో రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని ఇండ్లు కూడా కట్టనీయలేని పరిస్థితి ఉంది. అది ఇందిరమ్మ ఇండ్లు మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చినా లేకుంటే ఏదైతే ఈ ప్రభుత్వ భవనాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఇచ్చినా కానీ అక్కడ వచ్చి ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకునే పరిస్థితి ఉందా సార్? ఆ కన్స్ట్రక్షన్ చేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఏదైతే కూడు నీడు గుడ్డ అది కావాల్సిన ప్రాథమిక హక్కులు ఉన్నాయో దాన్ని కన్స్ట్రక్షన్ చేయాల్సిందిగా మీరు ఫారెస్ట్ అధికారులకు మీరు కొంచెం విజ్ఞప్తి చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే చదువుకోవడానికి మినిమం లైబ్రరీ, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే, ఇంతకుముందు అయితే ఏదైతే ఉద్యమకారులు అదంతా చేసి మనకు మేధావి వర్గం ముందుండి వచ్చిందో ఆ మేధావి వర్గం అంతా గ్రామాల నుంచే వస్తుంది. కాబట్టి మీరు దానికి బాట వేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకొకటి సార్, చిన్న సమస్య, రోడ్లు సార్. ముఖ్యంగా మీరు అది ఇంతకుముందు 6 ఫీట్స్ రోడ్స్ ఇచ్చిండు. మరి ఆ 6 ఫీట్స్ రోడ్ అంటే 2 బండ్లు ఎడ్ల బండ్లు వచ్చినా పోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి దాన్ని 9 ఫీట్స్కి తీసారా, దానికంటే ముందు 12 ఫీట్స్ రోడ్ ఇస్తే ఇంకా చాలా సంతోషిస్తాం సార్. ఇంకొకటి సార్, దానిలో భాగంగానే ఈ దేశానికి పట్టుకొమ్మలు ఏదైతే అంటున్నామో గ్రామాలు, ఆ గ్రామాలలో చాలామంది రైతులే ఉన్నారు సార్. ఆ రైతులు ఎడ్ల బండ్లు పట్టుకొని పోయి పొలాల్లో పోవాలంటే ఆ ఎడ్లు దాంట్లోనే కూరుకొని పోతున్నాయి సార్. నలుగురు తీసుకొని పోయి ఎడ్లని లేపి పైకి తీయాల్సుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి అప్రోచ్ రోడ్స్, మనం ఏదైతే పొలాలలో పోతున్నామో ఆ పొలాలకు అప్రోచ్ రోడ్స్ మొరుము వేస్తారా లేకుంటే చిన్న చిన్న ఆ కలవట్లు వేసి తప్పకుండా ఇది ఒకటి చేయండి సార్. ఏది చేసినా చేయకుండా రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఏదైతే కనెక్టివిటీ కోసం ఆ పొలాలకు కనెక్టివిటీ కోసం ఆ మొరుము రోడ్లు వేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాట్లాడొచ్చు ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఈ రోడ్ల సమస్యలు సార్, కొంచెము రోడ్ల సమస్యలు ఉన్నాయి మాకు, వాటర్ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు కూడా కొంచెం బిల్లులు రావట్లేదు సార్. బిల్లులు వచ్చేటట్టు చేయండి సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. వేరే నెక్స్ట్. నా పేరు బోడ శంకర్ నాయక్, నాది మంచిర్యాల డిస్టిక్, జన్నారా మండల్, లోతోరి మారుమూల ఆదివాసి గిరిజన గ్రామం సార్ నాది. నా గ్రామానికి ఎలాంటి రోడ్ సౌకర్యం లేదు, బ్రిడ్జీలు లేవు సార్, పక్క గృహాలు లేవు. టోటల్లీ 100% గిరిజనులు ఉన్నారు సార్ అక్కడ. దాదాపు వాళ్ళు 50 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. మాకు ఎలాంటి ఏ అధికారులు పట్టించుకోలేదు. మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెలు పురిటి నొప్పులతో హాస్పిటల్ వెళ్దామంటే వర్షాకాలము చనిపోయిన ఘటనలు ఉన్నాయి సార్. మా గ్రామాన్ని గుర్తించి మా యొక్క ఈ సమస్యలు పరిష్కరించాలని మా వెడమపోచుపట్ల సార్ గారికి విన్నవించినాం సార్. మా సార్ ఎమ్మెల్యే సార్ కూడా ప్రశ్నించారు. కాకపోతే గవర్నమెంట్ ద్వారా మీ ద్వారా మా మెయిన్ సమస్య సార్, మాకు పక్క గృహాలు, మాకు రోడ్ కనెక్టివిటీ, మాకు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ సార్. ఈ 2 సమస్యలు, ఈ 3 సమస్యలు మెయిన్ ఉన్నాయి సార్. ఈ సమస్య పరిష్కరించాలని 10 టీవీ ద్వారా గృహ సర్వేకి విన్నవించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మాది నిర్మల్ జిల్లా సోన్ మండల్ కడతాల్ గ్రామం, సర్పంచ్గా మాట్లాడుతున్నాను, గుర్రాం రాము సార్. మాది ఒక విన్నపం, మాకు భారీ వర్షాల వల్ల చెరువు కట్ట రోడ్లు అన్నీ పాడైపోయినాయి సార్. ఇప్పటి వరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం, ఇప్పటి వరకు మాకు ఏం స్పందన లేదు సార్.
అది కొంచెం మీ దృష్టికి తీసుకొని మాకు అది వెంటనే కొంచెం మంజూరు చేయగలుగుతాం. సార్ నాది వచ్చేసి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల్ పుట్పల్లి ఏడుదెబ్బి గ్రామ పంచాయతీ సార్. ప్రధానంగా సమస్య ఏది ఉన్నదంటే మా విలేజ్ నుండి పక్కా విలేజ్కి 1.5 కిలోమీటర్ల మధ్యలో లింకులు రోడ్డు లేదు సార్. ఇంతకుముందు సర్పంచులు ఎందరు వచ్చినా కూడా ప్రపోజల్స్ ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళినాం సార్, అయినా కూడా పట్టించుకుంటలేరు ఎవరు. అది కంపల్సరీ మాకు కావాలి సార్. అది ఎందుకంటే మా విలేజ్ నుంచి పక్క విలేజ్కి వెళ్ళే స్కూల్ పిల్లలకి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్లు చాలా సమస్యలు, అంటే రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉండొచ్చు ఖచ్చితంగా. అందరూ మాట్లాడిద్దాం మిగిలిన